హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లెవెల్ ఐకే టెక్నాలజీ. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు రిలీజ్ అయినటువంటి మొబైల్స్ ఏదైతే నార్జో 30 సిరీస్ ఉందో, సో అందులో మనకు మేజర్గా త్రీ వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. నార్జో 30A అండ్ నార్జో 30 అండ్ నార్జో 35G అని చెప్పేసి త్రీ వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక బేసిక్ ప్రైస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు నార్జో 30A చూసుకున్నట్లయితే 8,999గా ఉండడం జరిగిందనమాట. సో దీని 6000 mAh బ్యాటరీ అండ్ 10 hours ఆఫ్ గేమింగ్ అని సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 6000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి తోటి రావడం జరుగుతుంది. అలాగే 6.5 ఇంచ్కి సంబంధించినటువంటి మినీ డ్రాప్ ఉన్నటువంటి ఏదైతే మనకు టాప్లో మినీ డ్రాప్ వాటర్ డ్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది కొంచెం ఫస్ట్లో కొంచెం పెద్దగా వచ్చేది, ఇప్పుడు మినీ డ్రాప్ అని చెప్పేసి ఒక డిస్ప్లేని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆ డిస్ప్లే తోటి రావడం జరుగుతుంది అనమాట. ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రమే. సో 13 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డ్యూయల్ కెమెరా సపోర్ట్ ఉండడం జరుగుతుంది. సో 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఏఎస్ సెల్ఫీ కెమెరా ఉండడం జరుగుతుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి మొబైల్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇక డిజైన్ కూడా చూస్తున్నట్లయితే ఒక స్పెషల్ డిజైన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే మనకు రేర్లో కెమెరా కింద వస్తుంది చూసారా, ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అవైలబుల్లో ఉంటుంది. ఇక మనకు డ్యూయల్ సిమ్ ప్లస్ మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవడానికి అంటే హైబ్రిడ్ స్లాట్ కాకుండా నార్మల్ స్లాట్ తోటి రావడం జరుగుతుంది అనమాట. సో మనం రెండు సిమ్ కార్డ్స్ ఎట్ ఏ టైం మెమరీ కార్డు కూడా వాడుకోవచ్చు. ఇక ప్రాసెసర్ చూసుకున్నట్లయితే హీలియో G85 ప్రాసెసర్ తోటి అవైలబుల్లో ఉందన్నమాట. ఇందులో మనకు టూ వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి 3GB 32GB వేరియంట్ అండ్ ఇంకో వేరియంట్ చూసుకున్నట్లయితే 4GB 64GB వేరియంట్. ఇది మనకు 9,999 రూపీస్గా అవైలబుల్లో ఉందన్నమాట. ఇవే బేసిక్ అండ్ మేజర్ స్పెక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అంత అంటే ప్రాసెసర్ ఒకటి చేంజ్ అయింది. సో డిజైన్ ఏదో పేరు పెట్టి తీసుకొచ్చారు కానీ, సో ఇది ఏదైతే 30Aకి సంబంధించి బేసిక్ వేరియంట్ అనమాట, స్టార్టింగ్ వేరియంట్ అనమాట. ఇక 30 ఏదైతే నార్జో 30 ఉందో, ఇందులో చూసుకున్నట్లయితే మనకు 30లో మనకు చూసుకున్నట్లయితే 4GB 64GB వేరియంట్ మనకు స్టార్టింగ్ వేరియంట్, 120GB వేరియంట్ కూడా ఉంది, 6GB 128, 4GB అండ్ 64GB వేరియంట్ చూసుకున్నట్లయితే 11,999 రూపాయలకి అవైలబుల్లో ఉంది. అదే మనకు 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే ఏదైతే 6GB 120GB 14,499 రూపాయలకు అవైలబుల్ ఉంది. సో ఈ స్టోరేజ్ ఒకటి చూసుకున్నట్లయితే మిగతా స్పెక్స్ అన్ని దాదాపు అన్ని సేమే ఉంటాయి. ఏదైతే హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్ తోటి వస్తుంది, మీడియాటెక్ సంబంధించింది. 30 వాట్స్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి రావడం జరుగుతుంది అనమాట. 5000 mAh బ్యాటరీ అండ్ 16 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా. సో మనకి ఇది సైడ్లో రావడం జరుగుతుంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ మొబైల్తో. ఏదైతే మనం 8Aతో కంపేర్ చేసినట్లయితే మిడిల్లో వస్తుంది. ఇక సూపర్ పవర్ సేవింగ్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది, అంటే 5% లో ఉన్నా సరే మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ స్టోరేజ్ కూడా బెటర్ స్టోరేజ్ అవైలబుల్లో ఉంది. అవుట్ ఆఫ్ ద మనకు బాక్స్ మనకి రియల్మీ యూఐ 2.0 ఆండ్రాయిడ్ 11 తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అవైలబుల్లో ఉంది. మొబైల్లో చూసుకున్నట్లయితే మనకు 98 అల్ట్రా స్మూత్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కలర్స్ చూసుకున్నట్లయితే మనకు ఒకటి సిల్వర్ అండ్ బ్లూ రెండు కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కెమెరా చూసుకున్నట్లయితే మనకు 48 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అవైలబుల్లో ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అవైలబుల్లో ఉంది. సో 6.5 ఇంచుకి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అవైలబుల్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అయితే ఇవే అనమాట. మేజర్గా అందులో ఏదైతే హీలియో G85 ప్రాసెసర్ అవైలబుల్లో ఉంది, ఇందులో 95 ప్రాసెసర్ అవైలబుల్ ఉందంట. ఇది మనకు కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. గేమింగ్ కూడా బెస్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకు 6లో అవైలబుల్లో వచ్చింది, 60 అందులో. సో పిక్సెల్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే 2400 x 1080 పిక్సెల్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జీబీ చూసుకున్నట్లయితే మ్యాలీ G76MC4 సిపియు ఇవ్వడం జరిగింది. ఫుల్ హెచ్డి ఎల్సిడి ఇన్సెల్ డిస్ప్లే అనమాట. మనకు 98 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఇక ఇవి దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక వేరియంట్ ఏదైతే 5G వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు
కమింగ్ సూన్లో ఉండడం జరిగింది. సో ఇందులో 6 GB 128 GB వేరియంట్ ఒకటే అవైలబుల్లో ఉన్నట్టుంది. సో 15,999 రూపీస్, 16,000 అరౌండ్ 16,000కి అవైలబుల్ ఉందన్నమాట. సో ఇందులో ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే మీడియాటెక్ సంబంధించినటువంటి డైమెన్సీ 700 5G ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 7 nm మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్ ఇది. ఇక డిస్ప్లే చూసుకున్నట్లయితే 98కి సంబంధించినటువంటి అల్ట్రా స్మూత్ డిస్ప్లే, ఏదైతే రిఫ్రెష్ రేట్ 98కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 5000 mAh బ్యాటరీ, 16 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా అండ్ సూపర్ పవర్ సేవింగ్ మోడ్ అండ్ 8.5 mm సూపర్ స్లిమ్ 185 గ్రామ్స్గా ఉండడం జరుగుతుంది. రియల్మీ UI 2.0 అండ్ హ్యాండ్రెడ్ 11 తోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. మనకు హైబ్రిడ్ స్లాట్ కాకుండా 3 కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంది. ఇక ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. సో 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి నైట్ స్కోప్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఏఐ అనే దీన్ని హైలైట్ చేశారు. సో 5G ప్లస్ 5G DSD స్మార్ట్ 5G ఫర్ పవర్ సేవింగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఏదైతే బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి మొబైల్స్ అన్ని డైమెన్సీ ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. సో సిల్వర్ అండ్ బ్లూ 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో రెండిట్లో అదే అవైలబుల్ ఉందన్నమాట. ఇక కెమెరా చూసుకున్నట్లయితే సేమ్ మనకు ఏదైతే నార్జో 30 ఉందో సేమ్ కెమెరా సెటప్, ఓన్లీ ప్రాసెసర్ మాత్రం చేంజ్ అవుతుంది. సో సెటప్ మాత్రం సేమ్ అలాగే ఉందన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఈ కెమెరా మాడ్యూల్ని ఇందులో స్క్వేర్గా ఇచ్చి ఇందులో హారిజెంటల్గా ఇవ్వడం జరిగిందనమాట. కెమెరా సెటప్ ఇదైతే 48 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అండ్ 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే 5G కావాలనుకుంటారో వాళ్ళకి 35G, అదర్వైజ్ 5G అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ వేరియంట్ సరిపోతుంది అనమాట. ఏదైతే 30 ఉందో ఆ మోడల్ హీలియో G95 ప్రాసెసర్ తోటి అవైలబుల్లో ఉంటుంది. సో గైస్ ఇది నార్జో 30 సిరీస్లో వచ్చినటువంటి మొబైల్స్ యొక్క డీటెయిల్స్. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.